అందరికీ వందనాలు. ఈరోజు ఆల్మోస్ట్ అందరూ వచ్చినట్టున్నారు, మందిరం నిండిపోయారు. అట్లానే అందరూ రావాలి. వస్తే మనం దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఆయన మందిరంలో మనం గడపటం 1000 రోజుల కంటే ప్రాముఖ్యమైంది. కాబట్టి మనందరం ఆయన సన్నిధిలో గడపడం చాలా ప్రాముఖ్యమైంది. సరే, ఈరోజు మనం హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము 22, 23, 24 వచనాల్లో మనం దేవుని దగ్గరికి రావటం గురించి మనం చూస్తూ ఉన్నాం. వాటిలో 4 మాటలు మనం ధ్యానించుకుందాం. అయితే ఈరోజు 5వదిగా అందరికీ న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు ఆయన. మీరు చూడండి, అక్కడ 12, 22, 23, 24 వచనాలు చూడండి. ఒకసారి చదవండి. ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ఎందుకంటే దేవుని దగ్గరికి రావటము అనేది ఎట్లా రావాలి అంటే, మనం వస్తున్నామని చెప్పుకుంటున్నాం కదా. ఆయన దగ్గరికి వస్తున్నాము అని చెప్పుకున్నప్పుడు అసలు మనం ఎట్లా అనే విషయం గురించి మనకి బైబిల్లో రాశారు. చదవండి, అందరం కలిసి చదువుకుందాం. 12, 22. సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు అనగా పరలోకపు యెరూషలేమునకు పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకు వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మీయ యొద్దకును క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు యొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, స్తుతించుకోవడానికి, బలలో చేతులు వేయడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మధార మమ్మల్ని నడిపించండి. మమ్మల్ని అందరినైనా మీకు వాక్యానుసారంగా ఈ లోకంలో జీవించలాగిన తగిన విధంగా నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చిచ్చిలేడా సౌండ్ ఎక్కువైంది బాగా. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చదువుకుంటా ఉన్నాం. ఏం చదువుకుంటున్నాం? ఇక్కడ చూడండి, అక్కడ అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అంతకుముందు విషయాలు మనం జ్ఞానం చేసుకున్నాం. ఇంతకుముందు కాలంలో దేవుని కృప వల్ల మరలా మనం మాట్లాడుకోవడానికి దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు. అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే అందరికీ న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రికలో దేవుడు న్యాయాధిపతి అనే విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మనకి తెలిసి మనం పాపం చేసామనుకోండి, ఒకవేళ మనకు తెలిసి మనం పాపం చేస్తే దేవుడు ఖచ్చితంగా దానికి తగిన న్యాయాన్ని మనిస్తాడు. ఒకవేళ మనం తెలియకుండా మనం పాపం చేస్తే దేవుడు మనల్ని క్షమించే దేవుడుగా ఉన్నాడు. ఒకవేళ మనం తెలిసి పాపం చేయటం వల్ల మన యొక్క భక్తి జీవితంలో మనం దిగజారిపోయిన వారుగా అవుతాం. అందుకే అన్నాడు ఇక్కడ అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతికేటప్పుడు మనం తెలిసి పాపం చేస్తే భక్తి జీవితంలో దిగజారిన వారుగా ఉంటాము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 26 వచనం. అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇక ఉండదు. కానీ చాలు, ఇంకా తర్వాత చదువుకుందాం. చూడండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, ఈ లోకంలో మనం దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మనందరం ఏం చేస్తాం? బాప్తీసం, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని బలలో చేతులు వేయడానికి దేవుని దగ్గరకు వస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ తెలిసిన తర్వాత మనం బుద్ధిపూర్వకంగా మనం పాపం చేస్తే, ఎందుకంటే మన దేవుడు న్యాయాధిపతి అయిన దేవుడుగా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత. ఎవరైతే బలలో పాలు పంపులు పొందేవారుగా ఉంటారో వారు సత్యాన్ని గురించి
అనుభవ జ్ఞానం కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా తీర్చబడతారు కాబట్టి వారు అనుభవ జ్ఞానం కలిగిన వారు. అందుకే తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఎకను ఉండదు. చూడండి, మనం తెలిసి పాపం చేయకూడదు. ఈ లోకంలో సహజంగా మనకు తెలిసింది ఏంటంటే, ఏం పర్వాలేదులే, దావీదు మహారాజే పాపం చేశాడు, ఏం పర్లా, మనం పాపం చేసినా దేవుడు ఏమనడు అనుకుంటాం. కాదు, మన జీవితంలో మనం పాపం చేయకుండా ఉండవలసిందే. ఎవరైతే దావీదు మహారాజు చేశాడని చెప్పి మనం అట్లా అనుకొని మనం మరలా దేవుని దగ్గరకు వచ్చాయని క్షమించు అన్నట్లయితే దానికి ఏముండదు, మరలా దానికి పాపములకు బలి ఉండదు. అందుకంటున్నాడు. తర్వాత చదవండి. బలి ఇకను ఉండదు, కానీ న్యాయపు తీర్పుకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. చూడండి, ఖచ్చితంగా అది ఎవరైనా సరే బాప్తిస్మం తీసుకున్న తర్వాత పాపం చేస్తే ఆ పాపానికి క్షమాపణ లేదు. వారు ఖచ్చితంగా అగ్నిలో పడాల్సిందే. అది ప్రార్థన చేసేవాళ్ళైనా, వాక్యం చెప్పేవాళ్ళైనా, విశ్వాసులైనా, ఎవరైనా సరే. మనం అనుకుంటాం దేవుడు క్షమించే దేవుడు అనుకుంటాం. కాదు, ఆయన న్యాయం తీర్పు తీర్చే దేవుడుగా ఉన్నాడు. అందుకే 27వ వచనంలో అంటా ఉన్నాడు, న్యాయమునకు తీర్పు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నెకను ఉండును. అంటే పాప క్షమాపణ ఉండదు. తెలిసి పాపం చేస్తే పాప క్షమాపణ ఉండదు. నా వైపు చూడాలి, అందరూ నా వైపు చూడాలి. ఎందుకంటే నిద్ర ఈజీగా వచ్చింది, చాలా త్వరగా వచ్చింది. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు తెలిసి మనం పాపం చేయకూడదు. ఈ లోకంలో మనం బ్రతికినంత కాలం దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఆయనకి ఇష్టంగా మనం బ్రతకాల్సిందే. ఒకవేళ మనం తెలిసి మనం పాపం చేస్తే ఖచ్చితంగా మనం శిక్ష అనుభవించాల్సిందే. ఒకవేళ దేవుడు మనల్ని నరకంలో వేయకపోయినా శిక్ష ఉంటుంది. ఆ శిక్షను మనం భరించాల్సిందే. తర్వాత చదవని, ఎవడైనాను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్షుల మాట మీద కనికరింపకుండా వాణ్ణి చంపించుదురు. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవుడు. ఎందుకంటే మనందరం దేవుని యొక్క రక్తంలో, శరీరంలో మనం పాలుగుంపులు పొందడానికి వచ్చాం. ఎందుకంటే ఇక చూడండి, ఎంత కఠినమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, దేవుని కుమారుని పాదములతో త్రొక్కి. ఎవరైతే దేవునికి విరుద్ధంగా పాపం చేసేవారు ఉంటారో వారు దేవుని కుమారుని త్రొక్కేవారుగా ఉన్నారు. చూడండి, దేవుని కుమారుని త్రొక్కేవారంటే ఎంత భయంకరమైన పాపం చేసేవారుగా ఉంటారు. సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం, దేవుని మాటని మనం ధిక్కరిస్తున్నాము అంటే మనం దేవుణ్ణి త్రొక్కిన వారితో సమానము అని ఇక్కడ మన హెబ్రీ రాసిన పత్రికలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనకు ఆ విషయం తెలియక మనం ఏమనుకుంటామంటే, ఈ లోకంలో ఏం పర్వాలేదులే, క్షమించే దేవుడు ఉన్నాడు అని చెప్పి మనల్ని సర్ది చెప్పుకునేవారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, అక్కడ అంటూ ఉన్నాడు, చాలా క్లియర్గా రాస్తా ఉన్నాడు. ఏమని? దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి అని మీకు ఎక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకే 31వ వచనం చదవండి. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒకవేళ ఒక మనిషి చేతిలో మనం పడ్డామనుకోండి, సహజంగా ఒక మనిషి చేతిలో పడితే ఏం చేస్తాడు? ఓ మహా అయితే కేసు పెడతాడు, కోర్టుకు తీసుకెళ్తాడు, శిక్ష వేస్తాడు. కానీ మనం జీవము గల దేవుని యొక్క చేతిలో మనం పడేవారుగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ లోకంలో జీవించాలి. చూడండి, ఇదే అధ్యాయం 38వ వచనం చదవండి. 38. అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ
ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము. చూడండి, ఈ లోకంలో నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల. వెనుక తీయటం అంటే ఏంటి? ఉదాహరణకి సంఘ ప్రార్థనకు రావాలంటే మనకు బద్ధకం. ఏమి వెళ్తాంలే, ఆదివారం ఆరాధనకి వెళ్తే సరిపోయిందిలే అనుకుంటాం. కాదు, వెనుక తీయుట అంటే అదే. ఎందుకంటే వెనకడుగు వేస్తాం, వెళ్ళకపోయినా ఏం కాదులే అనుకుంటాం. మన జీవితంలో వెనకడుగు వేసేవారుగా ఈ లోకంలో ఉండకూడదు. ఏముందిలే పద్దాక ఆదాం గురించో, అబ్రహాం గురించో, లేదంటే యోబు గురించో, లేదంటే నోవాహు గురించో, వాళ్ళ గురించేగా చెప్పేది, బైబిల్ అంతా నాకు తెలుసు కదా అని ఎప్పుడు అని మనం అనుకోకూడదు. సాతాను ఆత్మది. ఎప్పుడైతే మనం ఆ విధంగా అనుకుంటామో అప్పుడు దేవుని సన్నిధికి మనం రాలేము అనిపించింది. దేవుని పద్దాక ఇదే చెప్తున్నారు అనిపించింది. కానీ మన జీవితంలో వెనుక తీసేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకంటే అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. ఒకవేళ మనం ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకంలో కలిసిపోయి మనం సంతోషంగా ఉంటే దేవుని ఆత్మ సంతోషంగా ఉండదు అని మనం గ్రహించాలి. మనం సంతోషంగా ఉండడం కోసం దేవుని ఆత్మను దుఃఖపరిచేవారుగా ఉంటామా ఈ లోకంలో? ఒకవేళ గంట సేపు లేదంటే 2 గంటల సేపు ఇంట్లో కూర్చొని ఆ ఫోన్ పట్టుకోవటం వల్ల ఏదో కాలక్షేపం చేసామనుకోండి, మనం సంతోషంగానే ఉంటాం. కానీ దేవుని యొక్క ఆత్మ దుఃఖపడుతుందని మనం గ్రహించాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేవారుగా ఉండాలి. దేవునికి మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ప్రార్థించేవారుగా ఉంటామో మన జీవితాలు మార్చబడతాయి. ఎందుకంటే శనివారం మనకు విజ్ఞాపన కూడిక. శనివారం మనం విజ్ఞాపన చేస్తే మన జీవితాలు మారుతాయి. అది ఓపెన్ సీక్రెట్. అది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉండి మనం ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు మనల్ని మార్చేవాడుగా ఉన్నాడు. అయితే అపవాది మనం దేవుని సన్నిధికి రానివ్వదు. ఎందుకు? ఒకవేళ దేవుని సన్నిధికి వస్తే మన జీవితాలు మారిపోతాయిగా, మనం ఆశీర్వదించబడతాంగా. కాబట్టి అపవాది మనం రానివ్వకుండా ఏం చేస్తుందంటే, ఏముందిలే నిద్ర వచ్చింది, ఎక్కువసేపు ప్రార్థన చేస్తారనే మనసును మనకి కలుగు చేస్తూ ఉంది. ఈ దిగజరడానికి మనం ముఖ్యమైన కారణాలు ఏంటంటే, మన నిరీక్షణ గురించి మనం ఒప్పుకోవటంలో మనం అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కాబట్టి మనం దిగజారిన స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదవండి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన మొప్పుకొన్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఎవరైతే తమ యొక్క నిరీక్షణ గురించి ఒప్పుకొనకుండా ఈ లోకంలో జీవిస్తారో, అంటే తమ యొక్క నిరీక్షణ ఒప్పుకొనడంలో విఫలత చెంది ఉంటారో, వారి జీవితంలో ఏమవుతుందంటే దిగజారిన స్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోతారు. నిరీక్షణ కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? అయ్యా, నాకు ఫలానా వ్యాధి వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, దేవుడు నాకు తగ్గించాడని చెప్పి దేవుని సన్నిధిలో మనం ఆరాధించేవారుగా ఉండాలి. సహజంగా మనం ఏం చేస్తామంటే దేవుని సన్నిధిలో మనం ఆరాధించేటప్పుడు అవేం చెప్పం, ఏమి అన్నిట్లు కలిసి ఒక మాటలో చెప్పేస్తాం. అయ్యా, నువ్వు చేసిన కార్యాలను బట్టి నీకు వందనాలు అని చెప్పి దేవుడిని ఆరాధించేవారుగా ఉంటాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో మన యొక్క నిరీక్షణను బట్టి మనం ఒప్పుకోవటంలో మనం విఫలం చెందుతూ ఉన్నాం. కాబట్టి మనం దిగజారిన స్థితిలోనికి వెళ్తూ ఉన్నాం. చూడండి, 24వ వచనం చదవండి. 24వ వచనం, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచించము. రెండవదిగా మనం దిగజారిపోవడానికి రెండవ కారణం ఏంటంటే మనం సమాజముగా కూడుట మానేసాం, ప్రార్థనకు రావడం మానేసాం. ఆదివారం ఒక్కరోజే మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉన్నాం. అందుకే మన జీవితంలో మనం దిగజారిన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. ఆ స్థితిని మనం గమనించకుండా మనం ఏమనుకుంటామంటే పర్వాలేదులే అని చెప్పి మనం సర్ది చెప్పుకుంటా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. రెండవదిగా మనం ఎందుకు దిగజారిపోతా ఉన్నామంటే, అందుకే ఇక్కడ అన్నాడు, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక. దేవుని యొక్క వాక్యం సమాజముగా కూడుకోవాలి అని సెలవిస్తూ ఉంది. సమాజముగా కూడుట మానక అని చెప్తా ఉంటే నేను మానేస్తాను అంటే దానికి అర్థం ఏంటి? దేవుడు అని చెప్తా ఉన్నాడు, అయ్యా మీరు అందరు రావాలి, సంఘంగా కూడుకోవాలి,
దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, పురుగొలుపుకోవాలి, దేవుని యొక్క రాకడ సమీపంగా ఉంది అని దేవుడు సెలవిస్తూ ఉంటే నేను రాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తాను, ఆదివారం మాత్రమే నేను వస్తాను, ఆదివారం నీకు వచ్చి నేను అటెండెన్స్ వేయించుకుని వెళ్ళిపోతాను అన్నాం అనుకోండి, దేవుడు ఊరుకుంటాడా? మన దేవుడు మంచివాడు, ఆయన ఏం చేయడు. కానీ మనం మారాలి. ఎందుకంటే మనకు తెలియకుండానే మనం ఏమవుతా ఉన్నామంటే దిగజారిన స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. మూడవదిగా మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎందుకు దిగజారుతూ ఉన్నామంటే చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. ఆ వాగ్దానంలో ఫలము అనుభవించకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఈ లోకంలో మనం వస్తు సంబంధమైన లోకాన్ని మనం వెంబడిస్తూ ఉన్నాం కాబట్టి మనం దిగజారిపోతూ ఉన్నాం. చూడండి, వాళ్ళకి ఎలాంటి నిరీక్షణ లేదు, వాళ్ళకి ఎలాంటి వాగ్దానం లేదు. యేసుక్రీస్తు వారు వాళ్ళకి తెలియదు, దేవుని యొక్క కుమారుడు చనిపోయిన తర్వాత మనకి ఇట్లా రక్షణ వస్తుందని వాళ్ళకి నిరీక్షణ ఉంది, కానీ వాళ్ళు చూడలేకపోయారు. మనందరం చూసి కూడా ఈ లోకంలో మనం చూడండి, ఎందుకంటాడు వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవించకపోయినను దేవుని యొక్క వాగ్దాన ఫలాన్ని మనం అనుభవించేవారుగా ఉన్నాం. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క శరీరంలోను రక్తంలోను మనం ఏం చేస్తున్నాం? పాలి పంపులు పొందుతూ ఉన్నాం, కానీ వాళ్ళకి అవకాశం లేదు. అయినా మనం దేవుణ్ణి విడిచిపెట్టి ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. అందుకంటున్నాడు ఇక్కడ చూడండి, అక్కడ దూరము నుండి చూచి వందనము చేసి తమ భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని. అబ్రహాము ఎంతో ఆస్తివంతుడు, బిల్డింగ్లు కట్టుకోవచ్చు, కానీ కట్టుకోవాలా? ఏం చేశాడు? డేరాలు కుట్టుకొని డేరాల్లో నివసించాడు అబ్రహాము. అవునా కాదా? ఈ లోక సంబంధమైన వాటి వైపు మనం చూస్తూ దేవుణ్ణి వదిలిపెట్టి లోకం వైపు చూసేవారుగా ఉన్నాం కాబట్టి ఈ లోకంలో మనం దిగజారిన స్థితిలోనికి వెళ్ళిపోతా ఉన్నాం. చూడండి, 16 వచనం చదవండి. 11-16. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడినని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలయనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ఈ లోకంలో మనకు ఉదాహరణకి బంగారం లేదనుకోండి, మనం ఫీల్ అవుతాం. ఎందుకు? అయ్యో అసలు మాకు బంగారమే లేదనుకుంటాం. కానీ దేవుడు మనకు బంగారంతోనే ఒక పట్టణాన్ని రెడీ చేస్తూ ఉన్నాడు. బంగారం మన కాళ్ళ కింద ఉండవలసింది బంగారం. అయ్యా నాకు మెడలోకి కావాలి, చేతిలోకి కావాలి అని చెప్పి మనం ఎప్పుడు కూడా ఆశపడకూడదు. ఈ లోకం మంద కాదు. మనం పరలోకంలో ధనాన్ని సంపాదించుకునేవారుగా ఉండాలి. పరలోకంలో మనం ధనాన్ని సంపాదించుకుంటే ఆ బంగారం, వజ్రాలు, వైడూర్యాలు మన కాళ్ళ కింద ఉంటాయి. ఒకవేళ ఈ లోకంలో మనం బంగారం కోసమో లేదంటే వెండి కోసమో ఈ లోకం కోసం మనం దేవుణ్ణి వదిలిపెట్టినట్లయితే మనం దాన్ని స్వతంత్రించుకోలేము. ఎందుకంటున్నాడు మరి శ్రేష్టమైన దేశమును పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం పరలోకాన్ని కోరుకునేవారుగా ఉండాలి. పరలోకాన్ని మనం ఎప్పుడైతే కోరుకునేవారుగా ఉంటామో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే ఇక్కడ మన హెబ్రీ రాసిన పత్రికలో ఏమని అంటారంటే అందరికీ న్యాయాధిపతి అయిన దేవుడు. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మన సాక్ష్యం పంచుకోవటంలో, సమాజంగా కూడుకొనటంలో మనం క్రమాన్ని కలిగి ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క సాక్ష్యాన్ని మనం పంచుకోగలుగుతూ ఉన్నామా? సమాజంగా ఈ లోకంలో మనం కూడుకొనటంలో మనం క్రమం కలిగి ఉన్నామా అని మనం పరీక్ష చేసుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే చూడండి, తర్వాత 12:23 అందరికీ న్యాయాధిపతి అయిన దేవుని యొద్ద. తర్వాత సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు. ఎందుకు దేవుడు ఇన్ని రకాలు చెప్పాడు మనకి? ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకోవడం కోసం. ఎందుకంటే మనం చాలామంది సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తారు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చూడండి, మనకి దేవుని కోసం ఎవరైతే రక్తాన్ని చిందించారో దేవుడు వాళ్ళకి ఒక తెల్లని వస్త్రాన్ని ఇస్తాను అని చెప్తా ఉన్నాడు.
తెల్లని వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉంది? తెలుపు అనేది దేనికి సాదృశ్యం? పరిశుద్ధత. ఈ తెలుపు అనేది సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. తెలుపు అనేది పరిశుద్ధత. నా వైపు చూడాలి, ఇటువైపు చూడాలి. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు, నా వైపు చూడాలి. అడుగుతా, చెప్పాలి. తెలుపు అనేది పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. తెలుపు అనేది సంపూర్ణతకు సాదృశ్యంగా ఉంది. అందుకే ఇక్కడ సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును, అంటే ఎవరైతే తెల్లని వస్త్రాలు, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ దూతను 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడ, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడిను. చాలు. చూడండి, ఎవరైతే దేవుని కోసం హతసాక్షులుగా అయ్యారో వారందరికీ తెల్లని వస్త్రాన్ని ఇస్తామన్నారు. ఎందుకు ఈ తెల్లని వస్త్రాన్ని ఇస్తామన్నారంటే వారు పరిశుద్ధులుగా జీవించారు కాబట్టి వారికి తెల్లని వస్త్రాన్ని ఇస్తామన్నారు. వారు సంపూర్ణులుగా జీవించారు కాబట్టి వారికి తెల్లని వస్త్రాన్ని ఇస్తామన్నారు. అందుకే ఈ లోకంలో జీవించేటప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, చూడండి, రోమిలి రాసిన పత్రిక 8వ అధ్యాయము. ఈ లోకంలో మనం దేవుని నిమిత్తం శ్రమలు అనుభవించేవారుగా ఉండాలి. రోమపత్రిక 8వ అధ్యాయము 7వ వచనం చదవండి. 8, 7. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రముకు లోబడదు, ఏ మాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడాయన వాడు కాడు. కాబట్టి ఈ లోకంలో మనం నివసించేటప్పుడు దేవుని యొక్క ఆత్మను మనం కలిగి జీవించాలి. దేవుని యొక్క ఆత్మ ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మన యొక్క జీవితంలోకి రావాలి అంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకోవాలి. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకుంటారో వారిలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చేస్తారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మనం పరిశుద్ధులంగా ఈ లోకంలో తీర్చబడతాం. అందుకే ఇక్కడ అంటూ ఉన్నారు, ఏమనంటే దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న పక్షమున మీరు ఆత్మ స్వభావము గలవారే కానీ శరీర స్వభావము గలవారు కారు. ఈ లోకంలో మనం నివసించేటప్పుడు మనం ఎట్లా ఉండాలి? పూర్ణులుగా మనం జీవించాలి, పరిశుద్ధులుగా మనం జీవించాలి, సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ఈ లోకంలో మనం జీవించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం ఒక ప్రశ్న వేసుకుందాం, ఏమనంటే మనం దేవుని నిమిత్తం మనం శ్రమని అనుభవించే మనసు మనం కలిగి ఉన్నామా? వారు దేవుని కోసం ఎన్నో కష్టాలు పడ్డారు, హతసాక్షులు అయిపోయారు. ఎందుకంటే హతసాక్షులు అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనసులు మారిపోతాయి. స్టెఫెను చనిపోవటాన్ని ఎవరు చూశారు? సౌలు చూశాడు. నేను సాక్షిని అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇస్తామన్నాడు. అయితే స్టెఫెను చనిపోయే ముందు దేవుని ప్రార్థించడాన్ని చూశాడు. స్టెఫెను చనిపోయే ముందు సంతోషంగా ఉండడాన్ని చూశారు. ఎవరు? సౌలు. అయితే దేవుడు సౌలుని సంధించిన తర్వాత సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఎందుకంటే సౌలు స్టెఫెను మరణాన్ని చూసి మారు మనసు పొందాడు. ఒకవేళ మరణాన్ని చూసి ఆ మనసు అనుకుని ఉండవచ్చు, అయ్యో నేను పాపం చేస్తున్నానని చెప్పి చెలించిపోయాడేమో. మన జీవితంలో ఎవరైతే దేవుని నిమిత్తం కష్టాలు పడతారో, ఎవరైతే దేవుని నిమిత్తం మాటల్ని అనుభవించేవారుగా ఉంటారో, నిందలు అనుభవించేవారుగా ఉంటారో, దేవుని నిమిత్తం నిలకడగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు, దేవుని నిమిత్తం శ్రమను అనుభవించేవారుగా ఉంటారు, వారందరూ ఎట్లా ఉంటారు? యేసుక్రీస్తు వారి వలె ఈ లోకంలో జీవించిన వారుగా ఉంటారు.
అందుకే మనం ప్రశ్నించుకోవాలి, శ్రమను అనుభవించే మనసు మనం కలిగి ఉన్నామా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. తర్వాత చూసుకున్నట్లయితే క్రొత్త నిబంధన యొక్క మధ్యవర్తి అని ఉంటుంది చూడండి. ఇబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము, ఇబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయము తర్వాత చదవండి. తర్వాత ఏముందో, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన. చాలు. ఈ క్రొత్త నిబంధన అనగానే అంటే ఏంటి అసలు? పాత నిబంధన అంటే ధర్మశాస్త్రము, మనందరూ తెలుసు. ధర్మశాస్త్రం కింద ఎవరైతే ఉన్నారో వారందరూ పాత నిబంధనకు వస్తారు. మరి క్రొత్త నిబంధన అంటే ఏంటి? మరి దానికి ఏదైనా మీనింగ్ బైబిల్లో ఇచ్చారా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఉదాహరణకి మనం యేసుక్రీస్తు వారిని ఎందుకు నమ్ముకోవాలంటే క్లియర్గా ఉంది. యేసుక్రీస్తు వారి దేవుని కుమారుడని మనం నమ్మి ఆయన నామంలో మనం జీవం పొందడానికి యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకోవాలని ఉంది. ఓకేనా? అయితే ఈ క్రొత్త నిబంధన అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఏంటి అది? క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అన్నారు కదా. అసలు క్రొత్త నిబంధన అంటే ఏంటి చూద్దామా? చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 13 వరకు మార్చి చదువుకున్నాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 8 నుండి 13 వరకు చాలా జాగ్రత్తగా వినాలి, అర్థం చేసుకుంటూ చదవాలి. అయితే ఆయన అపేక్షించి వారితో ఎలాగ చెప్పుచున్నాడు, ప్రభు ఎట్లా, నేను ఇదిగో ఒక కాలము వచ్చున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోధా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయం మీద వాటిని వ్రాయుదును. నేను వారికి తోడు దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. నేను వారి అక్రమముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసుకున్నాని ప్రభు సెలవిస్తున్నాడు. చదివాం కదా. కొత్త నిబంధన అంటే ఏంటి చెప్పండి? చదివిన తర్వాత చూసి చెప్పండి. బైబిల్లో ఉంది కదా, అక్కడే ఉంది అర్థం. ఈ మధ్యకాలంలో స్టడీస్లో కూడా ఒక సిస్టమ్ తీసుకురావాలని చెప్పారు. ఏది? అక్కడే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి ఆ పారాగ్రాఫ్లో క్వశ్చన్లు వేస్తూ ఉంటున్నారు. మార్చారు కొంచెం. చెప్పండి, కొత్త నిబంధన అంటే ఏంటి? త్వరగా చెప్పాలి, టైం సరిపోదు. అప్పుడే ½ అవర్ అయిపోయింది, ముగిస్తాను. క్రొత్త నిబంధన అంటే ఏమిటి? సహజంగా మనందరం క్రొత్త నిబంధనలో ఉన్నాం, పాత నిబంధనలో లేవు. మనం అసలు క్రొత్త నిబంధన అంటే ఏంటి? త్వరగా చెప్పాలి, అర్థం కాల. చదవాలి, చదివితే అర్థమైంది. సరే, క్రొత్త నిబంధన అంటే ఏంటంటే 10వ వచనం జాగ్రత్త చూడండి. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా, అంటే యేసుక్రీస్తు వారు దేవుడు చెప్తా ఉన్నాడు, నేను చేయబోవు నిబంధన ఏదనగా. చూడండి, నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. ఇది క్రొత్త నిబంధన అంటే. దానికోసం చాలా ఆలోచించారు, గట్టిగా చదివారు, కానీ అర్థం కాల కదా. చాలా సింపుల్. ఏంటంటే ఇంతకుముందు దేవుని యొక్క వాక్యం రాతి మీద వ్రాయబడింది. రాతి మీద దేవుడు తన యొక్క వాక్యాన్ని రాసిచ్చాడు. అయితే దేవుడు క్రొత్త నిబంధనలో ప్రతి ఒక్క హృదయం మీద దేవుని యొక్క వాక్యాన్ని రాస్తా ఉన్నాడు. అది క్రొత్త నిబంధన అంటే. మనం ఆ విషయాన్ని తెలియకుండా ఈ లోకంలో ఏం చేస్తామంటే
క్రొత్త నిబంధన మనకు కావాలని చాలామంది ఏం చేస్తున్నారంటే క్రొత్త నిబంధన ఒక్కటి ప్రింట్ చేసి దాన్ని పట్టుకున్నారు. కొంతమంది పాత నిబంధన అవసరం లేదని పక్కన పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ లోకంలో మనం క్రొత్త నిబంధనలో ఉన్నామంటే దానికి చాలా జాగ్రత్త చదవండి. అక్కడ నా ధర్మశాస్త్ర విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. అది క్రొత్త నిబంధన. మరి మనం క్రొత్త నిబంధన జనులుగా ఈ లోకంలో మనం జీవించగలుగుతా ఉన్నామా? పరిశీలన చేసుకుందాం. క్రొత్త నిబంధన ప్రజలుగా ఈ లోకంలో మనం జీవిస్తే జాగ్రత్తగా వినాలి. వినకపోతే ఏం అర్థం కాదు. అది కూడా ముందుగానే చెప్తున్నా. ఎందుకంటే అర్థమైనట్టుంటుంది కానీ అర్థం కాదు. ఇంకొకటి ఖచ్చితంగా రాసుకోవాలి. ఒకవేళ ఎవరైనా వచ్చి క్రొత్త నిబంధన ఏది అన్నారనుకోండి, మీరు సమాధానం చెప్పగలుగుతారు. ఎందుకంటే మనం తెలుసుకున్నాం కాబట్టి. ఒకవేళ మనం తెలుసుకోకపోతే మనం ఏం చెబుతాం? రకరకాలుగా చెబుతాం. తెలుసుకున్నాం కాబట్టి ఏం చెబుతాం? డైరెక్ట్గా హెబ్రీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం ఓపెన్ చేయండి అంటాం, చూపిస్తాం, ఇది క్రొత్త నిబంధన అంటాం. ఇక వాళ్ళకి సౌండ్ ఉండదు. అవునా కాదా? మన జీవితంలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని మనం భద్రం చేసుకోవాలి. చూడండి, ఎవరో వారి ధర్మ విధులు, నా ధర్మ విధులను వారి మనస్సులో ఉంచి వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును. నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. అది నిబంధన, క్రొత్త నిబంధన. దేవుడు ఆయన ప్రేమతో ఆయన ప్రజలుగా మనల్ని చేసుకుంటే ఎందుకు మనం క్రొత్త నిబంధన ప్రజలుగా జనులంగా జీవించలేకపోతా ఉన్నాం? పరిశీలన చేసుకోవాలి, పరీక్ష చేసుకోవాలి. అందుకే ఇక్కడ ఏమన్నాడు? క్రొత్త నిబంధన యొక్క మధ్యవర్తి అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మీకు అర్థమైందిగా క్రొత్త నిబంధన అంటే? అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా లేదా? అర్థమైన వాళ్ళ చేతులు ఎత్తండి. అదిగో, వెరీ గుడ్. అదిగో జాన్ వెస్లీ అక్కడ ఎత్తాడు, చూసారు? చేతులు ఎత్తాడు అనగా టక్ మంచి ఎత్తేసాడు. సరే, అర్థం చేసుకోవాలి. అర్థం కాకపోతే రాసుకొని ఇంటి దగ్గర అసలు ఓకే. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు క్రొత్త నిబంధన దేవుడు మనల్ని ఒక నిబంధనగా చేసుకున్నాడు. ఆయన మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని రాశాడు. ఆయన మనకి దేవుడిగా ఉన్నాడు, మనం ఆయనకి ప్రజలంగా ఉన్నాం. అది క్రొత్త నిబంధన. చూడండి, 9వ అధ్యాయం 15 వచనం చదవండి. 9వ అధ్యాయము 15 వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన శ్వాసమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. దేవుడు మనకి క్రొత్త నిబంధన చేశాడు. ఈ క్రొత్త నిబంధనకి మధ్యవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోవాలి, యేసుక్రీస్తు వారు దేవుని యొక్క క్రొత్త నిబంధనకి మనకి మధ్యవర్తిగా ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. చూడండి ఎంత క్లియర్గా రాశారు. చాలామందికి తెలియక ఏం చేస్తారంటే దేవుడు తండ్రి, దేవుడు కుమారుడిగా వచ్చాడు, ఆయన చనిపోయాడు, ఆయన ఆత్మరూపుగా ఉన్నాడు, మనలో ఉన్నాడు. కాదు, ఆయన సొంత కుమారుణ్ణి ఈ క్రొత్త నిబంధన మధ్యవర్తిగా ఉంచినట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన మనకి మధ్యవర్తిగా ఉన్నాడు. అందుకే మన ముందు ఆయనకి శరీరాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మన మధ్యలో ఉంచి ఉన్నారు. కాబట్టి ఆయన యొక్క నిబంధన జనులు మనం ఈ లోకంలో మనం జీవించినప్పుడు దేవునికి ఇష్టంగా మనం జీవించాలి. దేవుని సన్నిధిని ఒక్కరోజు కూడా మనం మిస్ చేసుకోకూడదు. మనం ఒక తీర్మానం తీసుకోవాలి. నేను కనీసం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళైనా రావాలి. ఎందుకంటే దేవుడు వాళ్ళని నిబంధన ప్రజలుగా ఎంచుకున్నాడు కాబట్టి ప్రతి సంఘ కూడికి వాళ్ళు ఖచ్చితంగా రావాల్సిందే. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన యెడల నీతిమంతుడని యేసుక్రీస్తు అని ఉత్తరవాది
తండ్రి యొద్ద మనకున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం యేసు క్రీస్తు వారి దగ్గరికి మనం రావాలి. ఎందుకంటే నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాకై ఈ సంగతులు మీకు వ్రాయుచున్నాను. ఎవరైతే దేవుని యొద్దకు వచ్చి ఉన్నారో వాడు పాపం చేయకూడదు. అందుకంటున్నాడు, మీరు పాపము చేయకుండుటకై. జాగ్రత్తగా గమనించండి, మీరు పాపము చేయకుండుటకై. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పాపం చేయకుండా ఈ లోకంలో మనం జీవించాలి. అది దేవుడు. అందుకని మనకి దేవుడు యేసుక్రీస్తు వారు మనకి ఉత్తరవాదిగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలోని 7వ వచనం చదవండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి ఈ లోకంలో మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఈ లోకంలో జీవించాలి. ఎవరైతే సహవాసం లేకపోతే, సహవాసం అంటే ఏంటి? ఫ్రెండ్షిప్. సహజంగా ఈ లోకంలో మన ఫ్రెండ్స్ ఏం చేస్తారు? అరే అటు వెళ్ళదు, పొన్నూరు వెళ్ళేద్దాం రారా అనుకుంటారు. ఎందుకు? పనేమి లేకపోయినా సరే సరదాగా పొన్నూరు దాకా వెళ్ళి ఏదన్నా టిఫిన్ చేసి ఏదైనా తాగేసి, లేదంటే పనేమి లేకపోతే అటు కొండముది రోడ్డు అటు వెళ్ళిపోయి ఆ వంతెన మీద కూర్చొని సరదాగా కూర్చుంటారు. ఎందుకు కూర్చుంటారు? ఒకవేళ పనేమి లేదనుకోండి, మన ఇంటి ముందు కూర్చుంటాం చల్లటి గాలికి, నలుగురు కూర్చుంటాం. ఎందుకు? సహవాసం మనం కలిగి ఉన్నాం కాబట్టి. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవునితో సహవాసాన్ని చేసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవునితో సహవాసాన్ని చేసేవారుగా ఉంటామో అప్పుడు మనం మారు మనసు మనకు కలుగుద్ది. అప్పుడు మనం యేసుక్రీస్తు వారిని మనం ఒప్పుకునేవారుగా ఉంటాం. అప్పుడు మనం బాప్తిస్మం తీసుకునేవారుగా ఉంటాం. ఎప్పుడైతే దేవుని యందు మనం సహవాసం చేయని వారుగా ఉంటామో అప్పుడు మనకు మారు మనసే ఉండదు. మారు మనసు లేకపోతే మనం బాప్తిస్మం తీసుకుంటామా? తీసుకోం. ఎందుకంటే మనకు మారు మనసు లేదు కాబట్టి మనం దేవునితో అన్యోన్య సహవాసం చేసేవారుగా ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. అందుకే క్రొత్త నిబంధన యొక్క మధ్యవర్తి అని చెప్పి ఇక్కడ మనకి సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తాం? చూడండి, మనం పాపం జోలికి మనం ఎప్పుడూ వెళ్ళకూడదు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము, సామెతల గ్రంథం 28వ అధ్యాయము. ఈ లోకంలో సాతాను అపవాది మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. అదే మనకు వాక్యాలను కూడా చూపించింది. అది ఏమని? నువ్వు పాపం చేయొచ్చు, నువ్వు ఏం పర్వాలేదు అని చెప్పి వాక్యంతోనే మనల్ని మభ్యపెట్టేదిగా ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి? చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13 చదవండి. అతిక్రమం దాచిపెట్టు వాడు వదిలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. కాబట్టి మన యొక్క పాపాలను మనం ఒప్పుకునేవారుగా ఉండాలి. మనం ఎప్పుడైతే మన యొక్క పాపాలను ఒప్పుకునేవారుగా ఉంటామో అప్పుడు మనం ఏం చేస్తాం? దుఃఖపడేవారుగా ఉంటాం. ఎందుకు దుఃఖపడేవారుగా ఉంటాం? ఎలాంటి దుఃఖం అంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉంటాం. ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటారో వారు ఈ లోకంలో వర్ధిల్లుతారు. ఎవరైతే లోకానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటారో వారు ఈ లోకంలో ఎట్లా ఉంటారంటే అనారోగ్యాన్ని తెచ్చుకునేవారుగా ఉంటారు. చూడండి, చివరిగా హెబ్రీ రాసిన పత్రిక ఒక మాట చూసి మనం ముగించుకున్నాం. 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 2వ కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును. ఈ మారు మనస్సు పశ్చాత్తాపము పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేయును. ఈ లోకంలో మన ఏడుపు ఎట్లా ఉండాలంటే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చిన వారుగా ఉంటామని మనం అర్థం చేసుకోవాలి. 11వ వచనం కూడా చదవండి. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును
ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించినో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయముల్లోనూ మీరు మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటారు. చూడండి, ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉంటారో వారికి వచ్చే లాభాలు చూడండి. ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఈ లోకంలో జాగ్రత్తగా జీవించడానికి మనకి దోహదం చేసేదిగా ఉంటుంది. ఆ దుఃఖం ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదని మనం ఎప్పుడు ఏడవకూడదు. ఈ లోకంలో మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. నా కుటుంబానికి రక్షణ కలుగు చేయి, నా భర్తను రక్షించు, నా భార్యను రక్షించు, నా బిడ్డలను రక్షించు అని మన కుటుంబం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మనం ప్రార్థించేవారుగా ఉంటామో, అలాంటి దుఃఖాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో జాగ్రత్త కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తాం. తర్వాత చూడండి, ఎట్టి ప్రతివాదము, ఎలాంటి వాదాలకు వెళ్ళాం. తర్వాత ఎట్టి ఆగ్రహమును, ఎలాంటి మనకు ఆగ్రహం రాదు. ఎట్టి భయం లేని వారుగా జీవిస్తాం. ఎట్టి అభిలాషను, ఈ పరలోకాన్ని గురించి అభిలాష మనం కలిగి ఉంటాం. ఎట్టి ఆసక్తిని, దేవుని గురించి ఆసక్తి కలిగిన వారుగా ఉంటాం. ఎట్టి ప్రతిదండనను, అంటే ఎవరైనా మనకి ఏదైనా హాని చేస్తే వారి యొక్క ప్రతిదండన గురించి మనం ఆలోచించాం. తర్వాత చూడండి, ఎట్టి మీలో పుట్టించినో చూడండి. మనం ఎట్లా ఉంటాం? అప్పుడు దీనులంగా ఉంటాం. ఈ లోకంలో దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో జాగ్రత్త కలిగిన వారుగా ఉంటాం. మన జీవితాలు బాగుపడేగా ఉంటాయి. మన కుటుంబాన్ని మనం రక్షించుకునేవారుగా ఉంటాం. కాబట్టి ఒక మధ్యాహ్న కాల సమయంలో నా పాపాల గురించి పశ్చాత్తాపడి దేవుని దగ్గర మనం దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని మనం కలిగి ఉన్నామా లేదా అని మనం పరిశీలన చేసుకుందాం. ఎవరైతే దైవ చిత్తానుసారమైన దుఃఖాన్ని కలిగి ఉండరో వారి జీవితంలో దేవుని దగ్గరికి వారు వచ్చిన వారు కారు అని మనం అర్థం చేసుకో. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరం తల్ల వంచి ఎవరైతే బాప్తిస్మం తీసుకొని ఉన్నారో వారు ఖచ్చితంగా ఆరాధన చేయాలి. ఒకవేళ ఆరాధన చేయలేకపోతే నన్ను క్షమించు, వచ్చేవారం నుండి అయినా నేను ఆరాధన చేస్తాను అని చెప్పి దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన యొక్క బలలో పాలుగుంపులు పొందాలి. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి మీ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును, నేను ఈ లోకంలో అనేకమైన దుఃఖాన్ని మేము కలిగి ఉన్నాం తండ్రి. అనేకమైన బాధలు కలిగి ఉన్న వారుగా ఉన్నాం తండ్రి. క్షమించండి. ఎవరైతే దుఃఖంలో ఉన్నారో, ఎవరైతే చింతలో ఉన్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో తండ్రి, మీరు నేను వారు దర్శించమని అడుగుతున్నా తండ్రి. ప్రతి ఒక్క బాధని మీరు తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవించమని అడుగుతున్నా తండ్రి. ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్కరూనైనా సంతోషంతో మా కుటుంబాలకు వెళ్ళలాగినా తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా ఎవరైతే నైనా బాప్తిస్మం తీసుకుని ఉన్నారో వారు మీ యొక్క పాదాల చేత ఒప్పుకొన్నైనా మీ యొక్క బలలో పాలుగుంపులు పొందలాగినా తగిన సహాయం చేసేది తండ్రి. ఇంకా బాప్తీసాల కోసం సిద్ధపడిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. త్వరగా బాప్తీసాలు ఇవ్వడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా నేను ఇప్పటి వరకునైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉండి పరీక్ష చేసుకుని మనం బల్లో పాల్గొంటున్నాం.